కేరళ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ప్రియుడిని చంపిన కేసులో యువతికి ఉరిశిక్ష విధిస్తూ తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో గత వారం యువతిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. కూల్ డ్రింక్ లో విషం కలిపి బాయ్ ఫ్రెండ్ ను గ్రీష్మ చంపిన కేసులో ఉరిశిక్షను విధిస్తూ అంతిమ తీర్పు వెలువరించింది. అంతేకాదు ఈ హత్య కేసులో నిందితురాలికి సహకరించిన ఆమె అంకుల్ నిర్మలా నాయర్ కి కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పు నేపథ్యంలో 586 పేజీల తీర్పును కోర్టు వెలువరించింది. తనను ప్రేమించిన వ్యక్తిని నిందితురాలు మోసం చేసిందని, అది సమాజానికి మంచి సందేశం ఇవ్వబోదని కోర్టు తెలిపింది. ఇది అరుదైన కేసని, అందువల్ల ఆమె వయస్సును పరిగణలోకి తీసుకోలేమని మరణశిక్ష విధించినట్లుగా తీర్పు సందర్భంగా నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు వెల్లడించింది. కేరళలో సంచలనం రేపిన బాయ్ ఫ్రెండ్ మర్డర్ కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితురాలు గ్రీష్మ తన బాయ్ ఫ్రెండ్ షారోన్ రాజ్ కు కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చి హత్య చేసిన కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. ప్రధాన నిందితురాలు గ్రీష్మకు మరణశిక్షను విధిస్తూ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో 3వ నిందితుడు గ్రీష్మ మామ నిర్మలా నాయర్ కు కోర్టు 3 ఏళ్ల శిక్షను విధించింది. తుది వాదనలు విన్న కోర్టు వారిద్దరిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో 2వ నిందితురాలుగా ఉన్న గ్రీష్మ తల్లిని సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు వదిలేసింది. షారన్, గ్రీష్మ సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే గ్రీష్మ మరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసింది. షారోన్తో తన సంబంధానికి ముగింపు పలకాలని భావించి ఈ విషయం తొలుత షారోన్ కు తెలిపింది. అయితే షారోన్ విడిపోవడానికి నిరాకరించడంతో హత్యకు పథకం పన్నింది. ఇందులో భాగంగా 2022 అక్టోబర్ 14న షారోన్ రాజ్ని అతడి గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మ తన పుట్టినరోజు సందర్భంగా చీరాలోని తన ఇంటికి పిలిచింది. గ్రీష్మ తొలుత జ్యూస్ లో పారాసెటమాల్ ఎక్కువగా కలిపి షారోన్ కు చంపడానికి ప్రయత్నించింది. అయితే అది చేదుగా ఉందని జ్యూస్ తాగకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత హెర్పిసైడ్ అనే హెర్బల్ మెడిసిన్ లో విషం కలిపి ప్రియుడు షారోన్ తో తాగించింది. దీంతో తీవ్ర వాంతులు, శారీరక సమస్యలతో ఆసుపత్రిలో చేరిన షారోన్ 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి అదే ఏడాది అక్టోబర్ 25న ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచాడు. సముదాయపేట జేపీ భవన్ కు చెందిన జయరాజ్ కుమారుడు షారోన్ నెయూర్ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ లో బీఎస్సీ రేడియాలజీ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆయుర్వేద వైద్యుడైన షారోన్ సోదరుడు షిమోన్ రాజ్ హత్యకు దారితీసిన సాక్ష్యాలను వెలికి తీయడంలో కేసు కీలక మలుపు తీసుకుంది. హెర్పిసైడ్ పారాక్వాట్ లో గ్రీష్మ విషాన్ని కలిపినట్టుగా షిమోన్ వైద్య పరీక్షల్లో గుర్తించాడు. 2023 జనవరి 25న అప్పటి పోలీస్ సూపరింటెండెంట్ శిల్ప నేతృత్వంలోని ప్రత్యేక బృందం నేతృత్వంలోని నిశిత దర్యాప్తు తర్వాత పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 15న ప్రారంభమైన విచారణ ఈ ఏడాది జనవరి 3తో ముగిసింది. ఈ కేసులో 95 మందికి పైగా సాక్షులను విచారించారు. ఈ కేసులో డిఫెన్స్, ప్రాసిక్యూషన్ తుది వాదనలను జనవరి 17న విన్నారు. అయితే తీర్పు రిజర్వ్ లో ఉంచారు. సోమవారం తుది తీర్పు వెలువరించి నిందితురాలికి ఉరిశిక్షను ఖరారు చేశారు. సెక్షన్ 201 ప్రకారం 3వ నిందితుడైన ఆమె మామ నిర్మలా కుమారన్ నాయర్ ను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. తల్లి సింధు నిర్దోషిగా విడుదలైంది.